నమస్కారం. ఈరోజు మనం సమాచార హక్కు చట్టం 2005కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. అలాగే ఏ విధంగా గుర్తుంచుకోవాలో కూడా చెప్తాను. చాలా ఈజీగా తొందరగా మీరు చదువుతారు. ఈ సమాచార హక్కు చట్టంలో చాలా ఉంటాయి ఇన్ఫర్మేషన్. అది సెక్షన్ వైజ్గా గుర్తుంచుకోవడం చాలా టఫ్. అది ఒక చట్టం తర్వాత ఇంకో చట్టం, ఇంకో చట్టం తర్వాత ఇంకో చట్టం వస్తూనే ఉంటాయి. అందువల్ల దాన్ని మనం కేర్ఫుల్గా కనీసం 10 టైమ్స్ చదవాలి. ఇలాంటి కోడింగ్ క్లాసులు మీరు ఇలాగే ఈ బుక్ మీదే రాసుకుంటే డైలీ 1-2 సార్లు ఏదైనా ఒకసారి లేదా వారానికి 1-2 సార్లు అయినా సరే రివిజన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నా క్లాసులు. సమాచార హక్కు చట్టం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005లో తీసుకురాబడింది. ఓకే, సమాచార హక్కు పరిమితులు సాధ్యాసాధ్యాలు పరిశీలించడానికి హెచ్సి సౌరి కమిటీని నియమించారు. ఈ కమిటీల గురించి ఎక్కువగా ఏపీఎస్సీ ఎగ్జామ్స్లో అడుగుతారు. మనకు కూడా ఉంది కనుక గుర్తుంచుకోవాల్సిందే. సమాచార హక్కు సౌరి. ఓకే, హెచ్సి సౌరి ఆయన కమిటీ నియమించారనమాట. దీనికి సంబంధించిన సాధ్యాసాధ్యాలు పరిశీలించడానికి, అసలు ఈ సమాచారం ఇవ్వచ్చా ఇవ్వకూడదా ఇదంతా కూడా. సమాచార హక్కు చట్టాన్ని ముందుగా అమలు చేసిన మొదటి రాష్ట్రాలు ఇక్కడ మీకు గోవా, తమిళనాడు, జమ్మూ కాశ్మీర్. అంటే ఈ చట్టానికి ముందే వీళ్ళు సమాచార చట్టాన్ని తీసుకొచ్చారనమాట. ఫస్ట్గా గోవా. దీని మీద బిట్టు చాలాసార్లు అడిగారు. ఏ సంవత్సరం నుంచి ఎవరు తీసుకొచ్చారంటే ఏ రాష్ట్రం తీసుకొచ్చింది ముందు అని చాలాసార్లు అడిగింది. ఏపీపీసీ ఎగ్జామ్లో వచ్చాయి, అలా డిఎస్సి ఎగ్జామ్లో కూడా తీసుకొచ్చారు. నెక్స్ట్ తమిళనాడు రాష్ట్రం, తర్వాత జమ్మూ కాశ్మీర్. తర్వాత దీన్ని ఆర్డర్లో పెట్టండి అంటారు. ఎవరు ముందుకు వచ్చారు అంటే తమిళనాడు, గోవా, జమ్మూ కాశ్మీర్, గోవా, తమిళనాడు. ఈ విధంగా జంబ్లింగ్ చేస్తాడనమాట ఆర్డర్. మొదటి రాష్ట్రాలు గుర్తించుకోండి: గోవా, తమిళనాడు, జమ్మూ. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో 2004 చట్టానికి సవరణ చేసి సమాచార హక్కు చట్టం 2009ని అమల్లోకి తెచ్చారు. అప్పుడు 2004లో వాళ్ళు సొంతంగా ప్రవేశపెట్టుకున్నారు. కానీ తర్వాత మరి భారతదేశం అంతటి కూడా 2005 చట్టం తీసుకొచ్చిన తర్వాత దాన్ని వాళ్ళేమో ఈ 2009 నుంచి అమల్లోకి వచ్చింది కదా, అక్కడ నుంచి ప్రజెంట్ 2009 నుంచి అమలు చేస్తున్నారు ఇప్పుడున్న సమాచార హక్కు చట్టాన్ని అనమాట. అంటే వాళ్ళ చట్టం తీసేసి ఈ 2005 చట్టాన్ని 2009 నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. నెక్స్ట్ భారత రాజ్యాంగం 1950 అలాగే ఆర్టికల్ 19(1) ద్వారా ప్రసాదించిన సమాచార హక్కును చట్టబద్ధత చేయడం కోసం ఆర్టీఈ 2005, ఇది 2005 కాదు 2005ను రూపొందించడం జరిగింది. ఓకేనా? 19(1) అంటే మీకు ఆర్టికల్ బాగా గుర్తుంచుకోవాలి. 19 అంటే అది సమాచారాన్ని కోరవచ్చు అని ఉంటుంది. నెక్స్ట్ ఆర్టీఐ బిల్లు మే 12, 2005న పార్లమెంటు ఆమోదం పొందింది. పార్లమెంటు ఆమోదం పొందిన తర్వాత ఎవరు ఆమోదిస్తారంటే రాష్ట్రపతి. ఇది జూన్ 15న రాష్ట్రపతి ఆమోదించారు. నెక్స్ట్ అక్టోబర్ 12, 2005 నుంచి జమ్మూ కాశ్మీర్ మినహా మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా అమల్లోకి వచ్చింది. ఈ అమలు అక్టోబర్ 12 అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. అక్టోబర్ 12. ఓకే, నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్ తన సొంత సమాచార హక్కు చట్టం 2009ను అమల్లోకి తెచ్చింది. అంటే 9 నుంచి అమల్లోకి 2009 అంటే అంతకుముందు 2004 నుండి జమ్మూ కాశ్మీర్లో సమాచార హక్కు చట్టం ఉంది. తర్వాత ఈ 2005 చట్టాన్ని 2009 నుంచి అమల్లోకి తెచ్చింది. ఇది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, గుర్తుంచుకోండి. ఇవన్నీ కూడా గుర్తుండాలి. నెక్స్ట్ ఈ చట్టం ద్వారా ప్రభుత్వ యంత్రాంగంలో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావడం, అలాగే అధికార యంత్రాంగం అందులో ఉన్న సమాచారం ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు పౌరులకు ఉన్న హక్కును చట్టబద్ధత చేయడం కోసం కేంద్ర రాష్ట్ర కమిషన్లు నెలకొల్పారనమాట. కేంద్ర కమిషన్, రాష్ట్ర కమిషన్ నెలకొల్పడం మొదలకు అనేక అంశాల కోసం ఉద్దేశించిన ఈ చట్టం. ఇవన్నీ కూడా సాధారణమైన జనరల్ పాయింట్సే. నెక్స్ట్ ప్రపంచంలో మొదటిసారిగా సమాచార హక్కు చట్టాన్ని చేసిన దేశం స్వీడన్. 1776లో అంబుడ్స్మెన్ ఉన్నది అక్కడ పనిచేసింది అనమాట. ప్రపంచంలోనే మొదటిసారిగా సమాచార హక్కు చట్టాన్ని చేసిన మొదటి దేశం ఏదంటే స్వీడన్. ఇది చాలాసార్లు బిట్స్ అడిగారు. సమాచార హక్కు చట్టం సమగ్ర స్వరూపం పూర్తిగా అంటే సెక్షన్స్, అధ్యాయాలు అంటే చాప్టర్స్ ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంతవరకు మనం స్వీడన్ దేశం గుర్తుకుంచుకోవాలి. అలాగే మన దేశంలో అయితే ఫస్ట్ గోవా, ఇవి గుర్తుండాలి. గోవా, తమిళనాడు, జమ్మూ కాశ్మీర్ ఇవి గుర్తుండాలి. హెచ్సి సౌరి కమిటీ అనేది కూడా. నెక్స్ట్ ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సంబంధించిన ఒక కేసు ఉంది. ఏంటంటే 1976లో రాజ్ నారాయణ వర్సెస్ ఇందిరాగాంధీ. ఈ కేసు కూడా గుర్తుంచుకోవాలి మీరు.
సోషల్లో లేదా జీకే కరెంట్ అఫైర్స్లో వస్తాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ సమాచార హక్కు చట్టాన్ని పునాది వేసింది రాజస్థాన్లోని దీనికి పునాది పడిందని ఒక పాయింట్ గుర్తుంచుకోండి. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇదొకటి. నెక్స్ట్ సమాచార హక్కు చట్టానికి సంబంధించింది రాజస్థాన్లో ఏర్పాటు చేశారు ఒక ఆఫీస్ అవ్వచ్చు. సమాచార హక్కుకి సంబంధించిన మెయిన్ ఆఫీస్ లేదా ఇక్కడే సంబంధించిందంతా కూడా రాజస్థాన్లో ఉంది. నెక్స్ట్ ఇదంతా కూడా స్వీడన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్పాం. నెక్స్ట్ సమాచార హక్కు చట్టం చాప్టర్స్ 6 చాప్టర్స్ ఉంటాయి. టోటల్గా 6 చాప్టర్స్ ఉంటాయి. ఆ తర్వాత 31 సెక్షన్స్ ఉంటాయి. షెడ్యూల్ ఏమో 2. మన ఆర్టీఈ 2009 యాక్ట్ అక్కడేమో చాప్టర్స్ ఏమో 7 చెప్పాము, అలాగే సెక్షన్స్ ఏమో 38 చెప్పాము, అలాగే షెడ్యూల్ ఏమో 1 చెప్పాము. సో ఇక్కడ అక్కడ కంపారిజన్ చేసుకోండి. ప్రతి యాక్ట్స్ కూడా వాటిలో ఉన్న చాప్టర్స్, సెక్షన్స్, షెడ్యూల్స్ ఒక దగ్గర రాసుకోవాలి టేబుల్ లాగా. ఫస్ట్ చాప్టర్ చూద్దాం. ఫస్ట్ చాప్టర్ ఇప్పుడు కూడా ప్రాథమిక అంశాల వివరణ ఉంటుందని చెప్పుకున్నాం. ఎందుకంటే ఎక్కువ సెక్షన్స్ ఉండవు, 1 లేదా 2 మాత్రమే ఉంటాయి. ఇక్కడ కూడా 2 సెక్షన్లే ఉంటాయి, 1 మరియు 2. ఇక్కడ సెక్షన్లు అనేవి 2 ఉన్నాయి, అవి 1 మరియు 2. సెక్షన్ 1 ఎప్పుడు చెప్తున్నాం? పేరు, పరిధి, ఈ చట్టం యొక్క పేరు, పరిధి, దాని యొక్క అమలు, ఇవన్నీ కూడా తెలియజేస్తుందని చెప్పాం. సెక్షన్ 2లో ఎప్పుడు నిర్వచనాలు ఉంటాయని చెప్పాం. ఇది మనం పెద్దగా గుర్తుంచుకోక్కర్లేదు. ఆర్టికల్ 1 అలాగే చెప్తుంది, ఆర్టికల్ 2 కూడా అలాగే చెప్తుంది రాజ్యాంగంలో. సో ఇలాగా 1, 2 అనేది చాలా ఈజీ గుర్తుంటుంది, అందరికీ కామన్గానే ఉంటాయి. ప్రతి యాక్ట్కి ఇది కామనే. సో ముఖ్యమైన నిర్వచనాలు ఏంటి? సముచిత ప్రభుత్వం అంటే ఏంటి? సమాచారం అంటే ఏంటి? ప్రజా సమాచార అధికారి ఎవరు? సమాచార హక్కు అంటే ఏంటి? ఓకేనా, ఏమి ఇవ్వచ్చు, ఏ విధంగా ఇవ్వచ్చు, ఇవన్నీ కూడా స్టేట్మెంట్స్ రూపంలో బిట్స్ అడిగాడు. ఓకే, ఎక్కువగా స్టేట్మెంట్ రూపంలో బిట్స్ అడిగాడు అనమాట. టేపులు, ఫ్లాపీలు, ఏ విధమైన ఎలక్ట్రానిక్ రూపంలో అయినా సమాచారం పొందడం. ఓకేనా, అలాగే రసీదులు, పత్రాలు, రికార్డులను తనిఖీ చేసే హక్కు, ఇవన్నీ కూడా సమాచార హక్కే. మూడవ పక్షం అంటే ఎవరు అని అడిగారు ఒకసారి. సమాచారం కోసం దరఖాస్తు చేసిన వ్యక్తి కాక ఇతర వ్యక్తి లేదా ఇతర ప్రజా సంస్థని మనం మూడవ పక్షం, థర్డ్ పార్టీ అని పిలుస్తాం. సో ఇవంతా కూడా మీరు జాగ్రత్తగా చదువుకోవాలి. నెక్స్ట్ ఈ ఇన్ఫర్మేషన్ కంటే ఇంకా మనకి సెక్షన్స్ యొక్క ఇన్ఫర్మేషన్ చాలా అవసరం గుర్తుంచుకోవాలి, ఎందుకంటే సెక్షన్స్ ఎక్కువగా అడుగుతున్నాడు. చాప్టర్ 2 సమాచార హక్కు అధికార యంత్రాంగాలు విధులు. సమాచార హక్కు అధికార యంత్రాంగాలు విధులు. ఇక్కడ సెక్షన్స్ 9 ఉంటాయి, 3 నుంచి 11 వరకు. సెక్షన్ 3 నుంచి 11 వరకు 9 సెక్షన్స్ ఉంటాయి. చాప్టర్ 2లో సమాచార హక్కు అధికార యంత్రాంగాల విధులు ఉంటాయి. వీధులు కాదు, ఇక్కడ విధులు. ఓకే, సెక్షన్ 3 ఏ చెప్తుంది? చట్టంలోని నిబంధనలకు లోబడి పౌరులందరికీ సమాచారాన్ని అభ్యంతరం లేకుండా పొందే హక్కు ఉంది. ఇదే చాలా ఇంపార్టెంట్ అయిన సెక్షన్, ఎందుకంటే ఈ సెక్షనే మనకి ఆ హక్కుని కల్పిస్తుంది. సో నిబంధనకు లోబడి పౌరులందరికీ సమాచారాన్ని అభ్యంతరం లేకుండా పొందే హక్కు ఉంది. ఎటువంటి అభ్యంతరం లేకుండానే పొందే హక్కు ఉంది. కంపల్సరిగా వాళ్ళు ఈ చట్టంలో నిబంధనలకు లోబడి మనకి సమాచారాన్ని ఇవ్వాల్సిందే. అందుకే మనం గుర్తుపెట్టుకోవడానికి 3 అనేది 3 ఇక్కడ సెక్షన్ 3 అంటే ఫ్రీ ఇన్ఫర్మేషన్ ఫ్రీగానే పొందే హక్కు ఉంది మనకి అని గుర్తుపెట్టుకోండి. ఇన్ఫర్మేషన్ ఫ్రీ, 3 అంటే ఫ్రీగానే పొందే హక్కు ఉంది అందరికీ కూడా. కంపల్సరిగా సి కంపల్సరీగా వాళ్ళు ఇవ్వాల్సిందే, సి ఫర్ ఫ్రీ. అలాగని చెప్పుకోండి 3 ఫర్ ఫ్రీ అంటే ఫ్రీగా పొందే హక్కు ఉంది, ఇలాగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ సెక్షన్ 4 ప్రజా సంస్థ లేదా ప్రభుత్వ యంత్రాంగం యొక్క తప్పనిసరి విధులు. సో సెక్షన్ 4 అనేసరికి 4 అంటే డి ఫర్ డ్యూటీస్ అనే పదం ఎక్కడ కనబడితే సెక్షన్ 4 వచ్చింది. తప్పనిసరి అంటే ప్రజా సంస్థ లేదా ప్రభుత్వ యొక్క యంత్రాంగం ఉంటుంది కదా, అంటే సమాచారం ఇచ్చే యంత్రాంగం ఉంటుంది, దాని యొక్క తప్పనిసరి విధులు ఉన్నాయి, డ్యూటీస్ కంపల్సరిగా ఆ విధి చేయాల్సిందే. డి ఫర్ డ్యూటీస్. చట్టం అమలుకు అన్ని రికార్డులను అధికార భాషలో సిద్ధం ఉంచాలి. అంటే చట్టం ఏర్పాటు చేసిన తర్వాత ఇంగ్లీష్లో ఉంటే దాన్ని మనం తెలుగులో కానీ హిందీలో కానీ, అంటే ఏ భాషలో సమాచారం కావాలంటే అన్ని భాషల్లో సమాచారం ఇవ్వడానికి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ రికార్డ్స్ని సిద్ధంగా ఉంచాలి. అధికార భాషలో, ముఖ్యంగా అధికార భాషలో. తెలుగు అయితే తెలుగు వారే తెలుగులో ఉంచాలి, మిగతా వాళ్ళకి మిగతా భాష. నెక్స్ట్ అధికార యంత్రాంగానికి సంబంధించిన వివరాలు నోటీస్ బోర్డులో ప్రదర్శించాలి. అంటే ఏ ఇన్ఫర్మేషన్ ఎవరు ఏ సెక్షన్ వాళ్ళు, ఏ ఆఫీసులో కొన్ని సెక్షన్స్ ఉంటాయి, ఆ సెక్షన్ యొక్క అధికారులు ఉంటారనమాట. ఆ అధికారుల యొక్క వివరాలు నోటీస్ బోర్డులో ప్రదర్శించాలి. సో మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలనేది క్లియర్గా అక్కడ నోటీస్ బోర్డులో డిస్ప్లే చేయాలి. నెక్స్ట్ ప్రజా సంస్థలో పనిచేసే అధికారుల నివాస చిరునామాల వివరాలు, నెలవారీ జీతభత్యాలు కూడా ఇక్కడ ఉంచాల్సి ఉంటుంది. అది కూడా ఇన్ఫర్మేషనే. సో అది కూడా బోర్డులో ప్రదర్శించాలి. సో ఈ విధంగా ఈ ఇన్ఫర్మేషన్ అయితే ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఈ యంత్రాంగం ప్రభుత్వ సంస్థ యొక్క
యంత్రాంగం అంటే అందులో పనిచేసే యంత్రాంగం యొక్క తప్పనిసరి విధులు కొన్ని ఉన్నాయి. ఆ విధులే ఇవి ఈ మూడు కూడా డి ఫర్ డ్యూటీస్. 4 అంటే డి ఫర్ డ్యూటీస్ అని గుర్తుపెట్టుకోండి. తప్పనిసరిగా వాళ్ళు ఇవ్వాల్సిన విధి వాళ్ళదే. సెక్షన్ 5 అంటే 5 అంటే ప్రజా సమాచార అధికారుల యొక్క నియామకం చేపడతారు. సెక్షన్ 5 అంటే నియామకం అని గుర్తుపెట్టుకోవాలి. అంటే ప్రజా సమాచార అధికారులు ఉంటారు. ఒకరు పీపుల్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ పీపుల్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అని ఉంటారు, ఇద్దరు. మరి సమాచారం ఎవరు పడితే అడిగి వాళ్ళకి అడగలేము, అందువల్ల ఒక ఇద్దరు అధికారులని నియామకం చేస్తారు. ఓకే, పీపుల్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్. ఓకే, చట్టంలో అమల్లోకి వచ్చిన 100 రోజుల్లోపు సమాచారం ఇవ్వడానికి ప్రజా సమాచార అధికారులు నియమించుకోవడం మరియు ప్రజా సమాచార సహాయ అధికారులు నియమించుకోవడం. 100 రోజుల్లోపే ఈ నియామకం జరిగిపోవాలి అని అప్పుడు ఇన్స్ట్రక్షన్ అది. ఇప్పుడైతే రెడీగా ఉన్నారు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. చాలామంది సమాచార అధికారులు రెడీగా ఉంటారు ఇప్పుడు. అప్పట్లో ఈ ఇన్ఫర్మేషన్ 100 రోజుల్లోపు సమాచారం ఇవ్వడానికి మనం ఒకవేళ ఒక పిటిషన్ ఏదైనా ఒక సమాచారం కోరేమనుకోండి, ఒక 100 రోజుల్లోపు సమాచారం ఇవ్వాలి వాళ్ళు. మరి ఇవ్వాలంటే ఎవరికి వాళ్ళు ఇవ్వలేరు కనుక వీళ్ళిద్దరూ ఇవ్వాల్సింది ఉంటుంది. పిఐఓ అలాగే ఏపీఐఓ, ప్రజా అంటే పీపుల్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ పీపుల్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్. ఇది ఏ సెక్షన్ చెబుతుంది వీళ్ళు సమాచారం ఇవ్వాలని? ఏ సెక్షన్ చెబుతుందంటే సెక్షన్ 5 అధికారుల నియామకం అని గుర్తుపెట్టుకోండి. సెక్షన్ 5 అధికారుల నియామకం. 5 అనేది అధికారుల నియామకం, పిఐఓ ఏపీఐఓ. ఓకేనా? నెక్స్ట్ 5 అధికారుల నియామకం. మరి 100 రోజులు సమాచారం ఇవ్వడానికి వాళ్ళ అధికారులు నియమించాలి అని చెప్తుంది. నెక్స్ట్ సెక్షన్ 6కి వచ్చేసరికి ఇది దరఖాస్తు చేసే అభ్యర్థన విధానానికి సంబంధించింది. మనం ఎలా దరఖాస్తు చేయాలి, ఓకేనా, ఇంగ్లీష్లోనా, హిందీలోనా, లేదా స్థానిక భాషలోనా, ఏ విధంగా దరఖాస్తు చేయాలి అనే దాని గురించి ఇక్కడ చెబుతుంది. 6 ఓకేనా, 6 సెక్షన్ 6 అనేది అభ్యర్థనకు సంబంధించింది. అభ్యర్థన విధానం. ఓకేనా, అభ్యర్థన విధానం, దరఖాస్తు చేసే అభ్యర్థన విధానానికి సంబంధించింది. 6 అభ్యర్థన విధానం అని గుర్తుపెట్టుకోండి. రిక్వెస్ట్ అనమాట. రిక్వెస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ సంబంధించింది 6. ఓకేనా, ఇక్కడ దరఖాస్తు చేసే పౌరులు ఇంగ్లీషు, హిందీ, స్థానిక అధికార భాషలో కానీ కోరే అంశాలను ఎలక్ట్రానిక్ రూపంలో కానీ లిఖిత రూపంలో కానీ దరఖాస్తులపై రాసి నిర్ణీత ఫీజును జతపరిచి, అంటే కొంత ఫీజు ఉంటుంది, జస్ట్ 2 రూపీస్ ఇలా ఉంటాయన్నమాట, సమాచార అధికారికి ఇవ్వాల్సి ఉంటుంది. మనం అయితే రిటర్న్గా అయినా లేదంటే ప్రింటెడ్ ఫామ్లోనైనా సరే ఇవ్వచ్చు. ఓకేనా, ఏ భాషలోనైనా సరే ఇవ్వచ్చు, ఇంగ్లీషు, హిందీ, స్థానిక భాష అంటే తెలుగు అనుకోవచ్చు. నిర్ణీతమైన ఫీజు రుసుము చెల్లించి ఆ పేపర్ని ఎవరికి ఇవ్వాలి? ఈ పిఐఓ కానీ ఏపీఐఓ కానీ ఇవ్వాల్సి ఉంటుంది మనం. నెక్స్ట్, సమాచారం కోరుతున్న పౌరుడు ఎందుకు సమాచారం కోరుతున్నాడో కారణం కానీ వ్యక్తిగత వివరాలు కానీ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరిచ్చారు అనేది, ఎందుకు అనేది, నేను ఎందుకు అడుగుతున్నానో కారణం చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరు అడుగుతున్నారు అనేది వ్యక్తిగత వివరాలు, అంటే జస్ట్ నేము, అడ్రస్, పూర్తిగా వివరాలు అవసరం లేదు. కొంత సమాచారం ఇవ్వాలి కనుక వాళ్ళు కొంత అడ్రస్ మాత్రం మనం రాసిస్తే చాలు, లేదా మళ్ళీ వచ్చి మనం అక్కడే సమాచారాన్ని తీసుకొని వెళ్ళొచ్చు. అందువల్ల వ్యక్తిగత వివరాలు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు అని ఇక్కడ చెప్పబడింది. ఓకేనా, వ్యక్తిగత వివరాలు అంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్. పేరు ఇలాంటివి ఇవ్వకపోతే అవ్వదు, ఎందుకంటే ఎవరు సమాచారాన్ని కోరారని తెలియాలి కదా మినిమం. సో వాళ్ళ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. అంటే ఆస్తి వివరాలు అవ్వచ్చు, జాబ్ వివరాలు అవ్వచ్చు, ఏది కూడా అవసరం లేదు. నెక్స్ట్, గ్రామ స్థాయి సమాచారం కోసం ఫీజు లేదు. చూడండి, గ్రామ స్థాయిలో ఏ సమాచారం అడిగినా సరే దానికి సంబంధించిన ఫీజు ఏమీ లేదు. ఓకే, నెక్స్ట్, మండల స్థాయి సమాచారం కోసం 5 రూపాయలు ఫీజు చెల్లించాలి. జిల్లా మరియు ఆ పై స్థాయి సమాచారం కోసం 10 రూపాయలు మాత్రం చెల్లించాలి. బీపీఎల్ కుటుంబాలు ఏ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. బిలో పవర్టీలో పిల్లలు ఉంటారు కదా, కుటుంబాలు ఉంటాయి కదా, వాళ్ళు మాత్రం ఎటువంటి అవసరం లేదు, అంటే రేషన్ కార్డు ఉన్న వాళ్ళు అనుకోవచ్చు. నెక్స్ట్, వార్షిక ఆదాయ పత్రం జతపరచాలి. ఒకవేళ నేను బీపీఎల్ అని నాకు 10,000 లోపే ఆదాయం ఉందని మనం చెప్పుకోవచ్చు. ఈ ఫీజు నగదు అనేది, అంటే ఈ డబ్బులు ఉంటాయి కదా, అవి డీడీ ద్వారా కానీ ఐపీఓ రూపంలో కానీ చెల్లించాల్సి ఉంటుంది. ఐపీఓ అనేది ఒక పోస్టల్ స్టాంప్ లాంటిది అనమాట. నెక్స్ట్, డీడీ అంటే తెలిసిందే మనకి, డిమాండ్ డ్రాఫ్ట్ అని పిలుస్తాం. సో వీటి రూపంలో చెల్లించాల్సి ఉంటుంది అనమాట. ఎక్కువగా ఐపీఓస్ ఇస్తూ ఉంటారు, కొంతమంది డీడీ ఇస్తారు. 10 రూపాయలకి 5 రూపాయలకి డీడీ ఇస్తారు, అంతే, ఇవ్వాల్సింది. ఇది దీనికి సంబంధించిన సమాచారం. ఇది చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు బిట్స్ అడిగారు. ఓకేనా, ఇప్పుడు మ్యాచింగ్ టెస్ట్ కానీ లేదా స్టేట్మెంట్స్ రూపంలో అడుగుతున్నారు. ఇవన్నీ ఇస్తున్నాడు. ఇందులో కానిది ఏది అని అడుగుతాడు, సరైన ఇన్ఫర్మేషన్ కానిది ఏది అని అడుగుతాడు. సెక్షన్ 6 అంటే అభ్యర్థన అని గుర్తుపెట్టుకోండి. సెక్షన్ 6 అంటే అభ్యర్థించడం, ఇన్ఫర్మేషన్ని అభ్యర్థించడం విధానం అనమాట. ఏ విధంగా ఎలక్ట్రానిక్ రూపంలో కానీ లిఖితపూర్వకంగా కానీ అభ్యర్థిస్తాం, అలాగే
ఎటువంటి కారణం చెప్పాల్సిన అవసరం లేదు, వ్యక్తిగత వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. గ్రామ స్థాయిలో ఫీజు లేదు, మండల స్థాయిలో ₹5, జిల్లా స్థాయిలో ₹10. బీపీఎల్ కుటుంబాలకు చెల్లించాల్సిన అవసరం లేదు. ఏ రూపంలో చెల్లించాలంటే ఐపీఓ రూపంలో చెల్లించాలి. ఇది సీక్వెన్స్. మీ పాయింట్లు అలాగా బ్రెయిన్లో నాటుకుపోవాలి. నెక్స్ట్ సెక్షన్ 7. సెక్షన్ 7కి సంబంధించి అంటే దరఖాస్తుకి స్పందించి సమాధానం ఇవ్వడం లేదా జవాబులు చెప్పడానికి సంబంధించి. మరి 6లో అభ్యర్థించాం, సెక్షన్ 6లో అభ్యర్థించాం కదా, దానికి సంబంధించిన రిప్లై ఇవ్వాలి వాళ్ళు, స్పందించాలి. 7 స్పందన, 7 స్పందన, 7 స్పందన అంటే సమాధానం ఇవ్వాలి. 7 సమాధానం ఇవ్వడం, సమాధానం ఇవ్వడానికి సంబంధించింది. 6 అభ్యర్థిస్తే 7లో ఏడుస్తూ సమాధానాలు ఇస్తారు. ఏడుస్తూ సమాధానాలు ఇస్తారు. ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అంత ఈజీ కాదు. ఎన్నో రికార్డులు తనిఖీ చేయాలి, అంత ఈజీగా ఇన్ఫర్మేషన్ ఉంది. ఏడుస్తూ ఇన్ఫర్మేషన్ ఇస్తారు అని గుర్తుపెట్టుకోండి. ఇది మన కోడ్ అంతే. సెక్షన్ 7 ఏడుస్తూ, ఎక్కడ వచ్చినా ఈ ఏడుపు అనేది వదలదు మీకు. 7 అనేసరికి బాధ, ఏడుపు ఇలాంటివి ఉంటాయన్నమాట. అందుకే ఇక్కడ కూడా సేమ్ అలాగే లింక్ చేశాను. ఆ విధంగా ఏడుస్తూ ఇన్ఫర్మేషన్ ఇస్తారని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏడుస్తూ ఇన్ఫర్మేషన్ ఇస్తారని గుర్తుపెట్టుకోవాలి. ప్రజా ఇన్ఫర్మేషన్ దరఖాస్తు ఆఫీసర్ దరఖాస్తు స్వీకరించిన రోజు నుంచి, ఏ రోజుతే స్వీకరిస్తారు ఆ రోజు నుంచి 30 రోజుల్లోపు సమాచారం ఇవ్వాలి. ఫస్ట్గా 30 రోజుల్లోపు సమాచారం ఇవ్వాలి. ఒక వ్యక్తి ప్రాణానికి కానీ వ్యక్తి స్వేచ్ఛకు కానీ సంబంధించిన సమాచారం అయితే 48 గంటల లోపు ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, 48 అంటే 2 days లోపే ఇచ్చేయాలి. ఎందుకంటే ఆ వ్యక్తి ప్రాణానికి హాని ఉంది, లేకపోతే ప్రమాదం ఉంది అని అంటే. అలాగే ఆ వ్యక్తికి స్వేచ్ఛకు సంబంధించిన సమాచారం అయితే ఖచ్చితంగా 48 గంటల లోపు ఉండాల్సిందే, అంటే సమాచారం ఇవ్వాల్సిందే. నెక్స్ట్ ఇది చాలాసార్లు అడిగాడు, ఎన్ని గంటల్లోపు ఇవ్వాలి అని అడిగాడు అనమాట. అలాగే జనరల్గా ఎన్ని రోజుల్లోపు అడగాలి సమాచారం ఇవ్వాలి? 30 days. నెక్స్ట్ దరఖాస్తు ఏపీఐఓకి సమర్పిస్తే సమాధానం 35 రోజుల్లోపు ఇవ్వాలి. ఒకవేళ అసిస్టెంట్ అంటే పిఐఓ లేరు, ఏపీఐఓ ఉన్నారు, ఈయనకి ఇచ్చారనుకో, ఆయన 35 రోజుల్లోపు సమాధానం ఇవ్వాలి. ఇక్కడ 5 days ఎక్స్ట్రా ఉందన్నమాట. ఓకే, అవి మనం డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. సెక్షన్ 7 7 ఏడుస్తూ సమాధానం ఇస్తారు అంతే. నెక్స్ట్ 8 సెక్షన్ 8 సమాచారం ఇవ్వడంలో మినహాయింపు ఉంటుంది. చూడండి, ఈ లైనే మీకు గుర్తించాలి. ఇక్కడ సమాధానాలు ఇస్తారు, అది లైన్ గుర్తుకోవాలి. అలాగే 8 అనేసరికి మినహాయింపు, ఎగ్జామ్షన్. ఇంగ్లీష్లో ఏమంటాం? ఎగ్జామ్షన్. ఓకేనా, ఎగ్జామ్షన్. ఇంగ్లీష్లో ఏమంటాం? ఎగ్జామ్షన్. 8 ఫర్ ఎగ్జామ్షన్, 8 ఫర్ ఎగ్జామ్షన్, 8 ఫర్ ఎగ్జామ్షన్. చూడండి, 6 7 తెలుగులో చెప్పాం, 8కి వచ్చేసరికి ఇంగ్లీష్లో చెప్తున్నాను. 8 ఫర్ ఎగ్జాంపుల్, 8 మినహాయింపు. ఓకేనా, 8 అనేది సెక్షన్ ఏం చెప్తుంది? సమాచారం ఇవ్వడంలో కొంత మినహాయింపులు ఉంటాయి, ఎందుకంటే అన్ని రకాల సమాచారాలు ఇవ్వలేము అని మినహాయింపులు కొన్ని ఇచ్చారనమాట. భారతదేశ సార్వభౌమ అధికారము మరియు సమగ్ర రక్షణ, శాస్త్ర ఆర్థిక ప్రయోజనాలకు నష్టం కలిగించే సమాచారం ఏదైనా సరే, ఓకేనా, అంటే భారతదేశ గౌరవాన్ని దెబ్బతీసేది కానీ, రక్షణకు సంబంధించిన కానీ, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన కానీ, ఆర్థిక ప్రయోజనాలకు నష్టం కలిగించే సమాచారం ఏది కూడా ఇవ్వడానికి లేదు. మినహాయింపు ఉంది, అది మనం కోరడానికి లేదు. కోరినా సరే ఎవరు. విదేశాలతో భారతదేశానికి ఉన్న సంబంధాలను దెబ్బతీసే సమాచారం కూడా ఇవ్వరు. నేరాలను రెచ్చగొట్టే సమాచారం కూడా ఇవ్వరు. ఇలాంటి విషయాలకి మినహాయింపు ఉంది. సో ఎగ్జామ్షన్, సెక్షన్ 8 ఫర్ ఎగ్జామ్షన్. ఏమేమి ఎగ్జామ్షన్ ఇచ్చారో ఇక్కడ క్లియర్గా ఉంది. రాష్ట్రపతి, రక్షణ సంస్థలు, సుప్రీంకోర్టు కార్యాలయాల నుండి సమాచారాన్ని అడగకూడదు. ఇది కూడా ఇంపార్టెంట్. సో రాష్ట్రపతి ఆఫీస్ కానీ, రక్షణ సంస్థలో డిఫెన్స్ ఆఫీసెస్ ఉంటాయి కదా, ఇండియా నేవీ, ఆర్మీ అలాంటివి, అక్కడ కూడా సమాచారాన్ని అడగడానికి లేదు. సుప్రీంకోర్టు కార్యాలయం నుంచి కూడా సమాచారం అడగడానికి లేదు. ఇవి ఎగ్జామ్షన్స్ అన్నమాట. ఇవి కూడా బిట్స్లో పడ్డాయి, చాలాసార్లు అడిగారు, ప్రతి సెక్షన్ కూడా టచ్ చేశారు. నెక్స్ట్ సెక్షన్ 9. ఈ సెక్షన్ సమాచారం ఇవ్వకపోవడానికి గల కారణాలని నిరాధారానికి గల ఆధారాలకు చెందినది. సో సమాచారం కొన్నిసార్లు ఇవ్వలేరు, సో ఇవ్వకపోతే దానికి సంబంధించిన కారణం చెప్పాలి. అలాగే ఆధారాలు, నిరాధారానికి గల ఆధారాలకు చెందినది అంటే అసలు ఏ ఆధారం లేదు, ఇవ్వలేము, ఇలాంటి కారణాలు చెప్తారనమాట. కారణం ఏం చెప్తారు? ఏ ఆధారం మా దగ్గర లేదు, మేము ఇవ్వలేము అని ఏ విధంగా చెప్పచ్చు, ఎందుకంటే అక్కడ ఇన్ఫర్మేషన్ లేదు అని. సెక్షన్ 9 అంటే నిరాధారణ, 9 అంటే నిరాకరణ. ఓకేనా, 9 అంటే నిరాధారానికి సంబంధించిన ఆధారాలకు సంబంధించినది. ఓకే, సెక్షన్ 9. నిరాకరణ అంటే సమాచారాన్ని మేము ఇవ్వలేము, నిరాకరిస్తారనమాట కొన్నిసార్లు. 9 అంటే నిరాధారాలు లేదా నిరాకరణ అని గుర్తుపెట్టుకోండి. దానికి కారణాలు అనమాట, రీజన్స్ చెప్తారు. 9 ఫర్ నిరాకరణ అలా గుర్తుపెట్టుకోండి. నిరాకరిస్తారంటే చెప్పరు, కారణాలు సరైన సమాధానం చెప్పరు అనమాట, ఎందుకంటే ఉన్నదొచ్చు లేకపోవచ్చు దానికి సంబంధించి.
నెక్స్ట్ సెక్షన్ 10 దరఖాస్తుదారు కోరిన సమాచారంలో ఇవ్వదగిన సమాచారాన్ని విడదీసి ఇవ్వడానికి చెందినది. సో డివైడ్ చేస్తారనమాట. కోరిన సమాచారంలో దరఖాస్తుదారు కోరిన సమాచారం అడిగాడు అనుకోండి, ఇవ్వదగిన సమాచారాన్ని మాత్రమే విడదీసి ఇస్తారనమాట. ఎన్నో అడిగేస్తారు, ఓకేనా, ఫ్రీ కదా, అందుకు అన్నీ అడుగుతారు, కానీ అందులో ఇవ్వదగిన సమాచారాన్ని మాత్రమే ఇవ్వాలి అనేది సెక్షన్ 10 చెబుతుంది. 10, ఓకేనా. సెక్షన్ 10 ఏం చెప్తుంది? దరఖాస్తుదారు ఏం కోరినా సరే అందులో ఇవ్వదగిన సమాచారాన్ని డివైడ్ చేసి, ఓకేనా, డివైడ్ చేసి ఇవ్వచ్చు అని చెబుతుంది సెక్షన్ 10, ఓకేనా. 10 అనేది మరి ఎలా గుర్తుంచుకోవాలి ఉంటుంది. సో అందులో రికార్డులన్నీ పరిశీలించి 10 రోజుల్లో ఎవరు 30 రోజుల్లో ఇస్తారని గుర్తుపెట్టుకోండి. ఆ సమాచారాన్ని ఇవ్వడానికి విడదీసి సమాచారాన్ని ఇవ్వడానికి సంబంధించింది కదా. ఇది 10 రోజుల్లో ఎవరు 30 రోజుల్లో ఇస్తారు, ఓకేనా. వెంటనే ఎవరు 30 రోజుల్లో ఇస్తారు. ఇలాగ 2 బిట్స్ మనకు గుర్తుంటాయి. సెక్షన్ 10 గుర్తుంటుంది, 30 రోజుల్లో ఇస్తారని కూడా గుర్తుంటుంది. కోరిన సమాచారాన్ని అంటే ఇవ్వదగిన సమాచారాన్ని డివైడ్ చేస్తారనమాట. ఇవ్వదగిన సమాచారాన్ని 10 రోజుల్లో ఎవరు 30 రోజుల్లో ఇస్తారు, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సెక్షన్ 11 అంటే చూడండి, 11లో 2 రాసాం, ఇంకొకటి వేయండి ఇక్కడ. రోమన్ నెంబర్స్ ఏంటి రాస్తాం? 3, రోమన్ నెంబర్ 3, థర్డ్ పార్టీ అని గుర్తుపెట్టుకోండి. థర్డ్ పార్టీ అనేసరికి సెక్షన్ 11కి వెళ్ళిపోండి. థర్డ్ పార్టీ ఇది మూడో పార్టీ లేదా మూడో పక్షానికి చెందినది. ఇది ఒక్కటి గుర్తుంటే చాలు, మనం ఇవి ఏవి గుర్తుంచుకోని అవసరం లేదు. మూడో పార్టీ ప్రయోజనం ఉంటుంది అన్నట్లయితే, ఆ పార్టీ ప్రయోజనం అంటే వాళ్ళకి ప్రయోజనం ఉంది అంటే వాళ్ళకి యూజ్ ఉంది, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే 30 నుంచి 40 రోజుల్లో ఒక సమాచారం అందించాలి అంతే. అదొక్కటే గుర్తుపెట్టుకోండి. సెక్షన్ 11 అనేది థర్డ్ పార్టీకి సంబంధించింది. ప్రజా ప్రయోజనాలు కలుగుతాయి అన్నప్పుడు మాత్రమే వెల్లడి చేయాలి ఇన్ఫర్మేషన్ని, లేకపోతే సెక్షన్ 8 ప్రకారం మినహాయింపు ఉంటుంది. చెప్పాం కదా ఆల్రెడీ, కొంత ఇన్ఫర్మేషన్ 8 ఫర్ ఎగ్జామ్షన్. కానీ ప్రజా ప్రయోజనానికి సంబంధించింది అని అయ్యింది అనుకోండి, వెంటనే సమాచారం థర్డ్ పార్టీకి ఇవ్వచ్చు. థర్డ్ పార్టీ అంటే ఎవరో కూడా మీకు వివరించాం. మూడో పార్టీకి ప్రయోజనం ఉంటుంది అన్నట్లయితే 30 నుంచి 40 రోజుల్లోగా దరఖాస్తుదారునికి సమాచారాన్ని అందించవచ్చు, ఓకే. నెక్స్ట్ చాప్టర్ 3. చాప్టర్ 3లో కేంద్ర సమాచార కమిషన్ ఉంటుంది. అందులో 3 సెక్షన్స్ ఉంటాయి, 12, 13, 14, ఓకే. సెక్షన్ 12 ఏం చెప్తుంది ఇక్కడ మరి? చాప్టర్ 3 అంటే సి ఫర్ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్, ఓకేనా. సెంట్రల్ ఇన్ఫర్మేషన్ సిఐసి, 3 అంటే సిఐసి, ఓకే, గుర్తుపెట్టుకోండి. చాప్టర్ 3 సిఐసి గురించి చెప్తుంది, కేంద్ర సమాచార కమిషన్. ఇన్ని చదువుతాం మనం, ఏ చాప్టర్ దేనికి కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అందుకే ఇక్కడ కూడా చాప్టర్ 3 అంటే సి ఫర్ సిఐసి అని గుర్తుపెట్టుకోండి. 4 అంటే ఎస్ఐసి, 3 గుర్తుంటే 4 ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాం. కేంద్ర సమాచార కమిషన్ సంబంధించిన చూద్దాం. ఫస్ట్ సెక్షన్, మరి కేంద్ర సమాచార కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పుకున్నారు కదా గతంలో మనం చెప్పాము. అది ఈ చాప్టర్ 3లో సెక్షన్ 3 ప్రకారం అంటే సెక్షన్ 12 ప్రకారం ఏర్పాటు చేస్తారన్నమాట. దానికి సంబంధించిన స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఇది చెప్తుంది. కేంద్ర సమాచార స్థాపన నిర్మాణానికి సంబంధించింది. కేంద్ర సమాచార కమిషన్లో ఎంతమంది సభ్యులు ఉండాలి, ఎవరు దానికి చైర్మన్గా ఉండాలి, ఇలాంటివి చెబుతుంది అనమాట సెక్షన్ 12, ఓకే. సెక్షన్ 12 కాన్స్టిట్యూషన్ ప్రకారం సిఐసి ఏర్పాటు చేయాలి అని చెబుతుంది సెక్షన్ 12. కేంద్ర సమాచార కమిషన్లోని ప్రధాన సమాచార కమిషనర్ ఉంటారు, ఓకేనా. ప్రధాన సమాచార కమిషనర్ ఒకరు, అలాగే 10 మందికి మించకుండా ఇతర కమిషనర్లు ఉంటారు. ఎలాగైతే చీఫ్ జస్టిస్ ఉంటారో అలాగే ఇక్కడ కూడా మెయిన్ అంటే చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అని ఉంటారు అనమాట. అతను ప్లస్ ఒక 10 మంది ఇతర ఇన్ఫర్మేషన్ ఆఫీసర్లు కూడా ఉంటారు. ఇది సెంట్రల్ లెవెల్లో. మరి దీన్ని ఎవరు ఎంపిక చేస్తారు? ఇది చాలాసార్లు మీకు ఏపీపీఎస్ అవ్వచ్చు, అలాగే యూపీఎస్ ఎగ్జామ్స్లో కూడా అడిగారు. సో ఎంపిక కమిటీలో ఎవరు ఉంటారంటే ప్రధానమంత్రి చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా వ్యవహరిస్తారు. ఆ కమిటీలో సభ్యులుగా ఎవరు ఉంటారంటే లోక్సభ, రాజ్యసభ ప్రతిపక్ష నాయకులు ఉంటారు. అలాగే ప్రధానమంత్రిచే నామినేట్ చేయబడిన ఒక కేంద్ర కేబినెట్ మంత్రి కూడా ఉంటారు. కేంద్ర సమాచార కమిషనర్ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ప్రజెంట్ ఎవరు కేంద్ర సమాచార కమిషనర్ ఎవరు అనేది మీరు ఇక్కడ ఇన్ఫర్మేషన్ రాసుకోవాలి. సో ఇదంతా కూడా కేంద్ర సమాచార కమిషన్ స్థాపన, దాని యొక్క స్ట్రక్చరు, ఆ కమిటీలో ఎవరెవరు ఉంటారనేది చూద్దాం. ఈ బిట్టు అడిగారు. చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ సెంట్రల్ లెవెల్లో ఎవరు అంటే ప్రధానమంత్రి. నెక్స్ట్ ఇవి స్టేట్మెంట్లో ఇచ్చి ఈ కింది వాటిలో సరైన స్టేట్మెంట్స్ ఏవి అని అడుగుతాడనమాట. 15 మంది మించకుండా అని ఇస్తాడు, ఇలాంటివి నెంబరింగ్ రాంగ్ ఇస్తాడు. నెక్స్ట్ ఢిల్లీలో ఉంటుంది. సెక్షన్ 13 చూద్దాం. ఇది అధికారి పదవీ కాలం సర్వీసు నిబంధనల గురించి చెప్తుంది. మరి ఈ సమాచార కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత వీళ్ళకి సంబంధించిన పదవీ కాలం ఉంటుంది నెక్స్ట్ సెక్షన్లో. వాళ్ళ యొక్క సర్వీస్ నిబంధనల గురించి ఉంటుంది.
పదవి చేపట్టిన నాటి నుండి 5 సంవత్సరాల పాటు లేదా 65 సంవత్సరాలు వచ్చే వయసు వరకు, అంటే 65 సంవత్సరాల వయసు వచ్చే వరకు వీళ్ళు ఈ పదవిలో ఉంటారు. ఈ రెండిట్లో ఏది ముందు జరిగితే అంతవరకు పదవిలో ఉంటారు అన్నమాట. 5 ఇయర్స్ అయిపోయిందా వాళ్ళు తప్పుకుంటారు, అంటే అయిపోతుంది పదవీ కాలం. లేదు వాళ్ళకి 65 సంవత్సరాలు అయిపోతే జస్ట్ 64 సంవత్సరాల వయసులో నియామకం జరిగింది అనుకో చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్గా, మరి 1 ఇయర్లోనే ఆయన రిటైర్ అయిపోతారు, ఎందుకంటే 65 సంవత్సరాలు వచ్చేసాయి కనుక. సో ఈ విధంగా 65 సంవత్సరాలు వచ్చే వరకు లేదా 5 సంవత్సరాల పాటు ఈ పదవిలో ఉంటారని చెప్పేది 13. ఓకేనా, 13. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ నియామకం, వాళ్ళ పదవీ కాలం, నెక్స్ట్ తొలగింపు విధానం, ఈ 3 సీక్వెన్స్ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఈ ప్రధాన సమాచార కమిషనర్ మరియు సమాచార కమిషనర్ తొలగింపుకు సంబంధించిన విధానం ఏ విధంగా తొలగించు అంటే, వాళ్ళు ఏదైనా సరే అనర్హత చర్యలు ఉండొచ్చు, అప్రయోజకులు అయ్యే కారణం అవ్వచ్చు, అశక్తిత ఆరోపణలు ఉండొచ్చు. వీళ్ళు నిరూపిస్తే, ఆ కారణాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిరూపిస్తే రాష్ట్రపతి ఆదేశం ద్వారా మాత్రమే తొలగించవచ్చు. ఎందుకంటే ప్రధాన సమాచార కమిషనర్ మనకి ప్రధానమంత్రి ఉంటారు, ఇతర సభ్యులు ఉంటారు. ఈ స్థాయిలో వీళ్ళు తప్పు చేసే అవకాశం లేదు కనుక ఇక్కడ ఇతర సభ్యులు ఉంటారనమాట. ఇక్కడ జరిగితే ఏదైనా సరే ఒక సభ్యుడు ఏదైనా సరే చిన్న తప్పు జరిగినా లేదా అనుకోకుండా ఏదైనా మిస్టేక్ జరిగినా సరే, వాళ్ళకి ప్రమేయం లేకుండా జరిగినా సరే వాళ్ళే బాధ్యత వహిస్తారు. అందువల్ల వాళ్ళని ఏ విధంగా తొలగించాలి అనేది ఇక్కడ ఇవ్వబడింది. సెక్షన్ 14 అనర్హత చర్యలు చేస్తారనమాట. అప్రయోజకులని నిరూపిస్తే లేదా అశక్తిత ఆరోపణలుగా నిరూపించబడితే రాష్ట్రపతి తొలగిస్తారు. రాష్ట్రపతి ఒక ఆదేశం ద్వారా తొలగించవచ్చు. ఈ సెక్షన్ 14 అనేది రాష్ట్రపతి ఈ కమిషనర్లందరినీ కూడా తొలగించే అధికారం ఉందని చెబుతుంది. ఓకే, తొలగింపు విధానానికి సంబంధించినది. ఓకేనా. నెక్స్ట్ రాష్ట్ర సమాచార కమిషన్ అధ్యాయం 4 చాప్టర్ 4 ఫర్ స్టేట్ కమిషన్ SIC స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ నియామకానికి, అలాగే దాని యొక్క పదవీ కాలం సంబంధించి తొలగింపు విధానానికి సంబంధించి ఈ 3 లైన్గా ఉంటాయి అనమాట. ఎక్కడైనా సరే నియామకం, పదవీ కాలం, జీతభత్యాలు, నెక్స్ట్ తొలగింపు విధానం, ఎక్కడైనా అంతే, ఏ పదవి అయినా సరే అలా 3 లైన్గా ఉంటాయి అనమాట. ఓకేనా. నెక్స్ట్ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్లో ఇక్కడ కూడా 3 సెక్షన్లే ఉంటాయి, అక్కడ 3 ఇక్కడ 3. సో 12 నుంచి 14 వరకు అవి, 15 నుంచి 17 వరకు ఇవి. ఫస్ట్ది సెక్షన్ 15. సెక్షన్ 15 అనేది తెలిసిందే, రాష్ట్ర సమాచార కమిషన్ స్థాపన నిర్మాణానికి సంబంధించింది. మరి ఇందులో ఎవరెవరు ఉంటారంటే ముఖ్యమంత్రి, అక్కడ ప్రధానమంత్రి ఉంటే ఇక్కడ మెయిన్ కమిటీ చైర్పర్సన్గా ముఖ్యమంత్రి ఉంటారు. శాసనసభ ప్రతిపక్ష నాయకుడు ఉంటారు, ముఖ్యమంత్రిచే నామినేట్ చేయబడే ఒక రాష్ట్ర కేబినెట్ మంత్రి ఉంటారు. ఇక్కడ మీకు శాసనసభ ప్రతిపక్ష నాయకుడు ఉంటారని గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉంటారు, ఇది ఇంపార్టెంట్. డిఫరెంట్గా ఉన్నవి మనకి టచ్ చేస్తారనమాట. అలాగే ఒక రాష్ట్ర కేబినెట్ మంత్రి కూడా ఉంటారు, అది ఎంపిక కమిటీలో సభ్యులు. కొంతమంది ఇతర మంత్రులు కూడా ఉండొచ్చు, లేదా ఇతర వ్యక్తులు కూడా ఉండొచ్చు. నియామకం ఎవరు చేపడతారు అంటే గవర్నర్ చేత జరుగుతుంది. అక్కడేమో రాష్ట్రపతి చేత నియమించబడతారు, ఇక్కడేమో గవర్నర్, అంతే కదా, రాష్ట్ర ప్రథమ పౌరుడు గవర్నర్ చేత. మరి తొలగింపు ఎవరు ఇస్తారు? గవర్నర్ పేరు మీదగానే తొలగిస్తారు. ఓకే, గవర్నరే తొలగిస్తారు. అయితే ఆ తొలగింపు విధానం ఇక్కడ ఉండదు, 17లో ఉంటుంది. ఇది సమాచార ప్రధాన కమిషనర్ తొలగింపు విధానానికి సంబంధించి సెక్షన్ 17 చెప్తుంది అనమాట. మరి 15లో నియమించాం, మరి వాళ్ళకి సంబంధించిన పదవీ కాలం, సర్వీస్ నిబంధనలు 16తో చెప్తారనమాట. 5 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు, సేమ్ అక్కడ సెంట్రల్ కమిషన్కి దీనికి ఒకటే, ఏది ముందైతే అది అంతవరకు పదవిలో ఉంటారు. మరి సెక్షన్ 17 తొలగింపు విధానానికి సంబంధించింది. ఎవరు తొలగిస్తారు? గవర్నర్ తొలగిస్తారు, గవర్నరే నియమిస్తారు, గవర్నరే తొలగిస్తారు. మరి సెంట్రల్లో రాష్ట్రపతి నియమిస్తారు, రాష్ట్రపతి తొలగిస్తారు. ఈ విధంగా 6 సెక్షన్స్ మనకి బ్రెయిన్లో మ్యాపింగ్ అయిపోవాలి. చాప్టర్ 3 and 4 సంబంధించిన ఏంటి అంటే ఇన్ఫర్మేషన్ ఆఫీసర్కి సంబంధించిన కమిషన్కి సంబంధించింది. సెంట్రల్ కమిషన్, స్టేట్ కమిషన్కి సంబంధించిన నియామకం, అలాగే పదవీ కాలం, జీతభత్యాలు, ప్లస్ నెక్స్ట్ 3వది ఏంటి, తొలగింపు విధానానికి సంబంధించింది. అలా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ చాప్టర్ 5